కొన్నిసార్లు మనం అనుకున్నవైతే జరగవు, కానీ అనుకోని సర్ప్రైజ్లు అయితే మనకైతే ఎదురవుతూ ఉంటాయి. అలాంటిదే మొన్న పెద్ది సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ అనమాట. యాక్చువల్ గా సెప్టెంబర్ 28న సాంగ్ అనౌన్స్మెంట్ అయితే రావాలి, అక్టోబర్ 2న సాంగ్ అయితే రిలీజ్ అవ్వాలి. కానీ అక్టోబర్ 2న సాంగ్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. పెద్ది సినిమా నుండి సాంగ్ అయితే రావట్లేదు. కానీ మన మెగాస్టార్ చిరంజీవి గారి శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది కదా, ఆ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ యొక్క ప్రోమో వచ్చే అవకాశాలు అయితే చాలా బాగా కనపడుతున్నాయి. అంటే కొన్నిసార్లు మనం అన్ని అనుకున్నట్టయితే జరగవు అనమాట. కానీ పెద్ది ఫస్ట్ సింగిల్ చాలా త్వరలోనే మన ముందుకైతే వస్తుంది అనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా మొన్న రిలీజ్ అయిన పోస్టర్ కనుక మీరు చూసుకుంటే దాంట్లో రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నిజంగా అచ్చమైన పల్లెటూరు కుర్రోడిలాగైతే ఆయన అయితే ఉన్నాడనమాట. ఆయన గురించి మన అందరికీ తెలిసిందే. మాస్ కి పెట్టింది పేరు ఆయన. ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారిలో మరొక మాస్ యాంగిల్ అయితే మనం అయితే చూడబోతున్నాం. మీరు చూసుకుంటే రామ్ చరణ్ గారు ఆ పోస్టర్ లో రైలు పట్టాల మీద అయితే నుంచున్నారు కదా. మీరు పెద్ది సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్ లో చూసుకోండి, లేకపోతే గ్లిమ్స్ లో చూసుకోండి, ఒక కాలు ప్యాంట్ అయితే కొద్దిగా పైకి అయితే ఉంటదన్నమాట. ఖచ్చితంగా దానికి చాలా ఇంపార్టెంట్ స్టోరీ అయితే సినిమాలో అయితే ఉండబోతుంది. అలాగే మీరు వెనకాల కనుక చూసుకుంటే అప్పట్లో మనం సంచిలో అయితే కట్టుకుని ఇలా బుక్స్ని తీసుకెళ్లేవాళ్ళు కొంతమంది. మీకు ఐడియా ఉంటే అలా తీసుకెళ్లేవాళ్ళు. అలాంటి ఒక బ్యాగ్ అయితే వేసుకున్నాడు. అలాగే దానిపైన ఒక చెక్క బ్యాట్ అయితే మన రామ్ చరణ్ గారు అయితే పెట్టుకున్నాడు అనమాట. అంటే ఎక్కడికో టోర్నమెంట్లు ఆడతాకి వెళ్తా ఉంటారు కదా, అలా వెళ్తున్నాడేమో. అంటే పెద్ది అనేవాడు ఎలాంటి క్యారెక్టర్ అంటే అదొక, అంటే మనకి టీజర్లో చూసాం కదా డైలాగు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఆయన డైలాగ్ చెప్తూ అయితే ఉన్నాడు కదా. సేమ్ పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఆ విధంగానే ఉండబోతుంది. ఆయన మల్టీ స్పోర్ట్స్ పర్సన్ లాగా అయితే ఈ సినిమాలో మనకైతే కనపడతాడు. మెయిన్ థీమ్ అయితే క్రికెట్లో అయితే ఉండబోతుంది. ఇంకా ఈ సినిమాలో ఇంకొక లుక్ కూడా ఉంది. అంటే సేమ్ అదే లుక్, కాకపోతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మారబోతుంది. నేనైతే ఆ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. కానీ మొన్న సాంగ్ అప్డేట్ అయితే రాలేదు, కానీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే పోస్టర్ అయితే వీళ్ళైతే వదిలేరు కదా. సేమ్ అలాంటి సర్ప్రైజే దసరా రోజు కూడా వీళ్ళైతే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే RC-17 గురించి మనం మాట్లాడుకుంటే అది ఇంకా స్క్రిప్టింగ్ ప్రాసెస్ లోనే ఉందన్నమాట. ఆ సినిమా 2 parts అయ్యే అవకాశం కూడా చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. ఒక్కసారి అది ఫైనల్ అయిన తర్వాత దాని గురించి మనకైతే వాళ్ళైతే చెప్తారు. ఏదేమైనా సరే ఈ పెద్ది సినిమా నుంచి ఏ కంటెంట్ బయటకు వచ్చినా, అది పోస్టర్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చే సాంగ్ అవ్వచ్చు, దాని తర్వాత సినిమా అవ్వచ్చు, ప్రతిదీ బ్లాక్ బస్టర్ అనమాట. ఈ సినిమాలో కామెడీ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది, మాస్ ఎలిమెంట్స్ ఉంటది, ఇంకా ఎమోషన్స్ ఉంటాయి, అన్ని కళ గలుపుకునే ఈ పెద్ది సినిమా అయితే మన ముందుకైతే రాబోతుంది. కానీ ఫ్యాన్స్ అయితే కొద్దిగా పేషెన్సీతో అయితే వెయిట్ చేయండి. సాంగ్ మన ముందుకు వస్తుంది. ఆ సాంగ్ వచ్చిన రోజున పంబ రేగిపోద్ది అనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ ఈ దసరాకి మాత్రం సాంగ్ రాదు, సాంగ్ ప్రోమో కూడా రాదు. మరి మొన్న వచ్చినట్టు ఏమైనా పోస్టర్ వస్తే అది ఫ్యాన్స్ కి బోనస్ అంతే. ఇంకా చిరంజీవి గారి సినిమా నుండి సాంగ్ ప్రోమో వచ్చే అవకాశం అయితే చాలా బాగా కనపడుతుంది. మరి అదనమాట మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 27న పెద్ది సినిమా మన ముందుకు వచ్చి అయితే తీరిద్ది. దానికంటే అంటే సినిమా రిలీజ్ అవడానికంటే ముందు హై లెవెల్ ప్రమోషన్స్ తో ఈసారి అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే దిగుతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.